సరిపడా చేయగలిగిన సేవ కేవలం 1 రోజుల్లో చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప పరిచర్య. ఆయన బతుకున్నప్పుడు అన్నాడు, బ్రదర్ మనం కలిసి పనిచేద్దాం బ్రదర్, మీరు పోరాడాలి బ్రదర్. అవును, ఆ అన్న ఎన్నుకున్న మార్గం నేను ఎన్నుకున్న మార్గం కూడా ఒకటే. కానీ సమర్థనావాదం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అపాలజీస్. బైబిల్లో ఉన్న విషయాల్ని, మనం నమ్ముకున్న దేవుణ్ణి, మన విశ్వాసాన్ని పరీక్షించో లేదా తప్పు పట్టేటువంటి అన్య సమాజమో లేదా లోపల సమాజమో, వెలుపుట బయట మరి ఏ సమాజం అయినా ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం అది నిరూపించడమే అపాలజెటిక్స్ అంటారు. దాన్ని సమర్థనావాద శాస్త్రం అంటారు. దాన్ని ఎన్నుకున్నవాడు అదొక్కటే కాదు, యేసుక్రీస్తు సువార్త కొరకు ప్రాణాలు తెగించి నిలబడ్డవాడు. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, మనకెందుకండి, మన పని మనం చేసుకుంటా పోగా అంటే వీళ్ళ ఉద్దేశం ఇది మన పని కాదని, ఇది మన పని కాదని. ఎవరు చెప్పారండి? పౌలు చేసిన పని ఏంటో తెలుసా? అపోస్తులు చేసిన పని ఏంటో తెలుసా? ఇదే సువార్త ప్రకటించడం, దేవుని కోసం ప్రయాసపడ్డం, సమాజంలో ప్రేమను చూపడం. ఇదొక్కటే కాదు, దేవుని వాక్యాన్ని మనకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధకుడుకు పోరాడటం కూడా మన బాధ్యతే. అందుకే ఆయన అన్నాడు, బ్రదర్ మీరు కంపెనీ పెట్టారంట కదా, చాలా మంచి